వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. సో నేనైతే ఈరోజు అయితే ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే చేయాలనుకుంటున్నాను అనమాట. ఇంకా నేను ఇప్పుడే తలస్నానం అయితే చేశాను ఫ్రెండ్స్. సో చాలా డేస్ అవుతుందన్నమాట. సో ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో అయితే అస్సలు కుదరట్లేదు అనమాట. ఓపిక లేక పేషెన్స్ లేక అస్సలు కుదరట్లేదు అనమాట. ఇంకా ఇప్పుడు రిషి వచ్చే టైం అయింది. సో నేను అందుకనే బిఫోరే రిషి కోసం అయితే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెడతాను. సో ఈరోజు స్నాక్స్ అంటే ఇంకా ఏం చేయలేదన్నమాట, ఓపిక లేక. ఇంకా యాపిల్ అండ్ మిల్క్ బిస్కెట్ అయితే ఇస్తానన్నమాట ఇప్పుడు రిషికి. సో నేనైతే ఇప్పుడు పాలైతే మరగబెడతాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి ఫ్రెండ్స్. అయితే పాలైతే మరగబెట్టేశాను. ఇంకా రిషి కోసం నేనైతే రిషిని అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ కిందకైతే. ఇంకా చూసేయండి రిషి ఎలా వస్తాడో. సో ఫ్రెండ్స్ నేనైతే కిందకు వచ్చేసాను. ఇంకా రిషి కోసం అయితే వెయిటింగ్ అనమాట. వచ్చే వరకు అయితే నేనైతే డైలీ ఒక 10 minutes ముందే కిందకు వస్తాను అనమాట. సో ఈరోజు అయితే లేట్ అయిపోయింది, ఇంకా కిందకు వచ్చానమాట. సో ఈ టైంలో నేనైతే వాకింగ్ చేస్తానన్నమాట డైలీ. ఇంకా ఒక 10 rounds అయితే వేస్తాను ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి అయితే ఇదన్నమాట మ్యాటర్ వచ్చేసి. ఇంకా నేనైతే వాకింగ్ అయితే చేస్తూ ఉన్నాను. రిషిని అయితే తీసుకొని వచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి రిషి, హాయ్ చెప్పు రిషి. హాయ్. సో సాక్స్ స్లిప్ వేసుకుంటున్నాడు అనమాట. ఇంకా రిషి కోసం అయితే నేనైతే పెట్టాను కదా అండి. సో మిల్క్ ఎంతవరకు వచ్చాయో చూద్దాం ఇప్పుడు. సో ఇంకా మిల్క్ అయితే రిషికిను అండ్ నాకును నేను తక్కువ ఎందుకు తీసుకున్నానంటే, నేను మళ్ళీ నైట్కి తాగుతాను కదా ఫ్రెండ్స్ కుంకుమ పువ్వు వేసుకొని, అందుకనేసి నేను తక్కువ తీసుకున్నాను. సో రిషికి అయితే ఇప్పుడు ఈ కప్పుతోటి అయితే డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఇస్తానన్నమాట. సో ఇది వచ్చేసి రిషికి ఒకటి నాకు ఒకటి అనమాట, బిస్కెట్ ప్యాకెట్ వచ్చేసి. ఇంకా చల్లారుతున్నాయి. ఈలోపు రిషి అయితే ఫ్రెష్ అప్ అవుతాడనమాట. చూసేయండి. ఈవినింగ్ రాగానే చాలా మంచిగా రెడీ అయిపోయి ఇంకా నైట్ ప్యాంట్ అయితే వేసేసుకున్నాడు. సో రిషి నైట్ ప్యాంట్ చూసేయండి, ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. సో చాలా బాగుంది కదా. సో చూడండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా రిషి అయితే క్యూట్గా రెడీ అయిపోయాడు అనమాట, ఫ్రెష్ అప్ అయిపోయాడు. ఇంకా ఇప్పుడు రిషి నేను ఆల్రెడీ మిల్క్ అయితే రెడీ చేసి పెట్టానని చెప్పాను కదా అండి. సో ఇప్పుడు రిషి అయితే మిల్క్ తాగేస్తాడనమాట. సో నేనైతే ఆల్మోస్ట్ రిషి వచ్చేలోపే అన్ని వర్క్స్ కంప్లీట్ చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే రిషి వచ్చిన తర్వాత మళ్ళీ హోంవర్క్ చేయించాలి అనేసి, ఇంకా మళ్ళీ టైం ఉండదు. తర్వాత మళ్ళీ లంచ్ చేయాలి. హోంవర్క్ చేయడానికే 1 hour టైం పడుతుందన్నమాట. సో ఇంకా ఇప్పుడు రిషికి అయితే మిల్క్ అయితే తాగుతామన్నమాట నేను రిషి. ఇంకా ఓకేనా, తాగుదామా? సో మిల్క్ తాగుతాము. మిల్క్ వద్దంటాడనమాట ఎప్పుడు రిషి, కానీ మిల్క్ తాగితే చాలా హెల్దీ కదా అండి. సో మిల్క్ తాగాలి. డాక్టర్ మళ్ళీ ఫీవర్ వస్తుంది కదా మిల్క్ తాగకపోతే. సో ఏమనుకోకండి, నాకు రిషికి ఇద్దరికైతే బాగా కోల్డ్ అయిందనమాట బాగా. అందుకే రిషి కూడా తగ్గుతున్నాడు, నా వాయిస్ కూడా చేంజ్ అయిందనమాట. సో వాయిస్ అందుకే ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు రిషి అయితే ఇద్దరం మిల్క్ తాగుతాం, మీరు చూసేయండి. సో ఫ్రెండ్స్ రిషి అయితే అలిగాడు, ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా రిషికి అంట మిల్క్ వద్దంట. సో నేను కూడా అందుకనే సైలెంట్గా వదిలేశాను అనమాట. ఆకలి అయినప్పుడు రిషిని తాగుతాడనేసి వదిలేశాను. సో ఇంజెక్షన్కి తీసుకెళ్తాడు కదా వాళ్ళ డాడీ సాయంత్రం వచ్చిన తర్వాత మిల్క్ తాగకపోతే. సో అందుకనేసి నేనైతే ఏమనట్లేదు, నేనైతే మిల్క్ బిస్కెట్ అయితే తినేస్తున్నాను. సో రిషి గుడ్ బాయ్ కదా అండి. సో రిషి కూడా అందుకనేసి మిల్క్ బిస్కెట్ అయితే ఇంకా తాగేస్తున్నాడు అనమాట. చూసేయండి. ఇంకా నేను కూడా తాగేస్తున్నాను అనమాట. రిషి గుడ్ బాయ్ కదా, చాలా చెప్పినట్టు చాలా బాగా వింటాడనమాట రిషి వచ్చేసి. చూడండి, ఫస్ట్ ఏమో అలిగాడు, తర్వాత ఇంకా తాగేస్తున్నాడు అనమాట.
చూడండి ఫ్రెండ్స్, మా రిషి ఎంత గుడ్ బాయ్ చూడండి, మిల్క్ తాగుతాడు. సో చూడండి, మిల్క్ మొత్తం తాగేస్తాడనమాట మార్నింగ్ అండ్ ఈవినింగ్, అండ్ వీలైతే నాతో పాటు నైట్ కూడా తాగుతాడు. కుంకుమ పువ్వు మిల్క్ కావాలి మమ్మీ అనేసి అడుగుతాడనమాట మా రిషి. అవునా రిషి? ఏమని అడుగుతావు చెప్పు, నువ్వు గట్టిగా చెప్పు. కుంకుమ పువ్వు మిల్క్ కావాలి అనేసి అడుగుతాడు ఫ్రెండ్స్ రిషి. అయితే కుంకుమ పువ్వు మిల్క్ కావాలనేసి అడుగుతాడనమాట. సో నాతో పాటు కొన్ని కూడా రిషి కూడా తాగుతాడనమాట. సో ఇప్పుడైతే తాగిస్తున్నాడు మిల్క్. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే బట్టలు అయితే చాలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ నేనైతే ప్రెగ్నెన్సీ కంటే బిఫోర్ అయితే యూజ్ చేసినాం అనమాట. సో ఇప్పుడు నేను కొంచెం ఇవన్నీ నాకు అస్సలు పట్టట్లేవు ఇప్పుడు. సో నా డ్రెస్సెస్ ఇవన్నీ ఇంకా నేను తర్వాత నెక్స్ట్ ఇప్పుడైతే మనము ప్రెగ్నెన్సీ జర్నీ కంప్లీట్ అయిపోయి ఆ తర్వాత ఫీడింగ్ ఇచ్చి ఇంకా ఇవన్నీ యూజ్ అవ్వవు కదా అండి, ఆఫ్టర్ ఎప్పుడో మళ్ళీ యూజ్ అవుతాయి అన్నమాట. సో అందుకనేసే ఇవన్నీ సెల్ఫ్లో వేస్ట్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ ఫోల్డ్ చేసేసి దీంట్లో అయితే పెట్టేస్తాను నేను. ఇంకా పెట్టేసి మళ్ళీ ఇంకా డైలీ ఏం యూజ్ చేస్తున్నానో అవి మాత్రం సెల్ఫ్లో మాత్రం పెట్టుకుంటాను. సో నేను రీసెంట్గా ఫీడింగ్ టాప్స్ కూడా కొనుక్కున్నాను, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇన్ని బట్టలు ఉన్నాయండి, ఫోల్డ్ చేయాలంటేనే భయం వేస్తుంది కానీ తప్పదు కదా. సో చాలాసార్లు చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇప్పుడైతే ఫోల్డ్ చేసేస్తాను, అన్నీ ఫోల్డ్ చేసేసి ఇందులో అయితే పెట్టేస్తాను రిషి. సో అందులో అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా చూడండి రిషి కూడా హెల్ప్ చేస్తాడు, నాకు ఫోల్డ్ చేస్తాడనమాట. నేను చేసే పనిని ఇంకా పాడు చేయడం తప్పితే ఇంకా ఫోల్డింగ్ చేయడం ఏమి ఉండదు అనమాట రిషి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, చెప్పాను కదా రిషి కూడా ఫోల్డ్ చేస్తాడు అనేసి. సో చూడండి నా చున్నీ ఫోల్డ్ చేస్తున్నాడు. సో ఎలా ఫోల్డ్ చేస్తాడో మీరే చూడండి. నేనైతే ఇంకా టాప్స్ అన్నీ ఒక సైడ్ పెట్టేస్తున్నాను అనమాట. నేను యూజ్ చేయని టాప్స్. ఎంత టైం పడుతుందో ఏమో ఫ్రెండ్స్, భయం వేస్తుంది అసలు. బట్టలు తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది కానీ అమ్మో వాటిని సర్దుకునేటప్పుడే చాలా పెద్ద అబ్బో అనిపిస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఇన్ని ఫోల్డ్ చేశాను కానీ రిషి ఒకటి కూడా ఫోల్డ్ చేయలేడు ఇప్పటి వరకు. సో నేను అన్నీ ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తానండి వీడియో వచ్చేసి. చెప్పాను కదా, సో ఇందులో ఇవి పట్టాయి, ఇవి మొత్తం అయితే ఇందులో సెట్ చేసేసాను అనమాట. సో చూడండి ఒకసారి, ఇవన్నీ ఇందులో పట్టేసాయి. సో సెట్ చేశాను. ఇవన్నీ నేను వాడట్లేదు. సో చెప్పాను కదా మీకు, నా బిఫోర్ అయితే ప్రెగ్నెన్సీ జర్నీకి నేనైతే ఇవి యూజ్ చేసిన టాప్స్ అనమాట. సో ఇవైతే ఇందులో ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను. మిగతా వచ్చేసి నా సెల్ఫ్లో అన్నీ ప్రజెంట్వి సర్దేసుకుంటాను ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ నేనైతే మొత్తం అయితే సర్దేశాను, మా హస్బెండ్వి కూడా సర్దేశాను అనమాట. సో పాయింట్స్ అన్నీ ఒక సైడు, షర్ట్స్ అన్నీ ఒక సైడు, ఇంకా జీన్సులు అవి అన్నీ ఒక సైడు, ఇంకా నైట్ ప్యాంట్స్ అన్నీ ఒక సైడు, ఇంకా డైలీ యూస్ చేసేటివి, ఇంకా టవల్స్, ఇంకా బెల్ట్స్ అన్నీ ఒక సైడు నేను సర్ది పెట్టేశాను అని చెప్పాను కదా నా టాప్స్. సో అవైతే ఇందులో. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రిషి కార్నర్ అనమాట, ఇది వచ్చేసి ఇంకా రిషి ఇవన్నీ ఇక్కడ సర్దేశాను. ఇంకా నావైతే లెగ్గిన్స్ అన్నీ ఒక సైడు, ఇంకా నైటీస్, ఇంకా ఫీడింగ్ టాప్స్ అన్నీ అనమాట. ఇంకా నా శారీ సెక్షన్ అనమాట ఇది. నేను అస్సలు ఒక శారీ కూడా కట్టుకోను, కానీ ఇన్ని శారీస్ అయితే ఉంటాయన్నమాట. జస్ట్ సెల్ఫ్లో మాత్రమే ఉంటాయి, కట్టుకోను. అండ్ బెడ్షీట్స్, షీట్లు అండ్ స్వెటర్లు వచ్చేసి ఇంకా లాస్ట్ పైన పెట్టేశాను, ఎందుకంటే ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. సో ఫైనల్గా ఇదనమాట వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇలా అయితే సర్ది పెట్టేసి ఇంకా పెట్టేశాను. చాలామంది నార్మల్గా కర్టన్స్ ఉంటాయి కాబట్టి ఇట్లా వేస్తే సరిపోతుంది అనేసి అనుకుంటారు, కానీ నీట్గా సర్ది పెట్టుకోవాలండి. ఇలా అయితేనే మనకి ఇంట్లో లక్ష్మీదేవి బాగుంటుందన్నమాట. సో మా వారు ఎప్పుడు చెప్తుంటారనమాట, నీట్గా సర్దుకోవాలి ప్రతి ఒక్కటి అనేసి. సో ఇలా అయితే సర్ది పెట్టుకున్నాను అనమాట నేనైతే. ఇంకా చూడండి, కర్రీ అయితే వంకాయ అండ్ ఆలు కలిపి వేసానండి నైట్కి. ఇంకా రైస్, సో రైస్ ఇట్లా రెండు వండేసాను అనమాట. సో ఫ్రెండ్స్ అంతా చేసేసరికి నేనైతే నా ఫేస్ అయితే ఇలా అయిపోయిందనమాట. సో ముందే కోల్డ్ అయింది అందులో. ఇంకా సో ఇది ఒకటి చిన్న వ్లాగ్ అనమాట. సో డే మొత్తం వ్లాగ్ చేయాలంటే మాత్రం నెక్స్ట్ టైం అయితే తప్పకుండా ట్రై చేస్తాను. కొంచెం వాయిస్ మంచి అయిన తర్వాత అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.